డ్రాగన్ బ్యూటీ కయాద్ లోహర్ లైనప్ సే వేరే లెవెల్. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్తో నటించే ఛాన్స్లని కొల్లగొడుతోంది. కోలీవుడ్ యాంగ్ అండ్ డైనమిక్ హీరోస్తో నటించే గోల్డెన్ ఆపర్చునిటీస్ బ్యాగ్లో వేసుకుంటున్న ఈ బ్యూటీ తెలుగులోనూ క్రేజీ హీరోస్ని మడత పెట్టిస్తోంది. కయాద్ కమిట్ అయిన ఆ ప్రాజెక్టులేంటి, వినిపిస్తున్న ఆ బజ్ ఏంటో చూద్దాం. ఒకే ఒక్క హిట్ కయాద్ లోహర్ కెరియర్ ని టర్న్ చేసేసింది. ప్రదీప్ రంగనాథ్, అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన డ్రాగన్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేసేసింది. ఎంతలా అంటే ఈ 4 ఏళ్ల కెరియర్లో ఆమె చేసిన సినిమాల కన్నా ఈ ఏడాది కమిట్ అయిన ప్రాజెక్టులే ఎక్కువ. డ్రాగన్ తర్వాత కయాద్ సుమారు 6 డజను సినిమాలకు సైన్ చేసిందని టాక్. కోలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ ని మడత పెట్టేస్తోంది బ్యూటీ. తెలుగులో శ్రీ విష్ణు, అల్లూరితో పలకరించిన బ్యూటీని అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే డ్రాగన్ తో క్లిక్ అయిందో ఇప్పుడు హాట్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ప్రజెంట్ క్రేజ్ ఉన్న హీరోయిన్ కి డిమాండ్ కాబట్టి కయాద్ చెంతకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తమిళ్లో ఇప్పటికే ఎదియ మురళి చేస్తున్న ఈ భామ షింబు 49 సినిమాకి కమిట్ అయింది. అలాగే జీవి ప్రకాష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఈ బ్యూటీని కన్ఫర్మ్ చేశారట. ఇక మలయాళంలో నివిన్ పాలి సరసన తారంలో నటిస్తోంది. డ్రాగన్ ఇచ్చిన క్రేజ్ ఆమెకు తెలుగులో కూడా ఛాన్స్లు వచ్చేలా చేస్తోంది. విశ్వక్సేన్ ఫంకీలో మేడం ఫిక్స్ అయింది. అలాగే రవితేజ ప్రాజెక్ట్ లో అమ్మడి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే టాలీవుడ్ హై యాక్టైన్ మూవీ పారడైజ్ లో నానికి పేరుగా కయాద్ లోహర్ ని తీసుకోవాలని అనుకుంటోందట టీమ్. నాని శ్రీకాంత్ ఓదెలా కాంబోలో వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ రీసెంట్లీ రిలీజ్ చేసిన గ్లిమ్స్ సినిమాపై ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కు తీసుకెళ్తున్నాయి. ఈ సినిమాలోకి కయాద్ కన్ఫర్మ్ అయితే ఫస్ట్ టైం టైర్ 1 హీరోతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టినట్టే ఈ అమ్మడు. కోలీవుడ్ లో సంక్రాంతి సీజన్ సందడి కన్నా దీపావళికి పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి నుండే టపాసుల పండుగకు రేసు స్టార్ట్ అయింది. ఆల్రెడీ మారీ సెల్వరాజ్ కర్చీఫ్ వేసేశాడు. ప్రదీప్ రంగనాథ్ హ్యాట్రిక్ హిట్ కోసం ఈ ఫెస్టివల్ పై హోప్స్ పెట్టుకున్నాడు. ఈ లెక్కన మరొకసారి సూర్య సింగిల్ గా వచ్చే సిచ్యువేషన్ లేదా? బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ ఫైట్ తప్పదా? పొంగల్కు తమిళ ఇండస్ట్రీలో పెద్దగా చడీ చప్పుడు లేదు. కానీ ఈ దీపావళికి మాత్రం టఫ్ కాంపిటీషన్ కనిపించేటట్లు కనిపిస్తోంది. ఒక్కరు కాదు, 3 హీరోలు తలపడిపోతున్నారు. ధ్రువ్ విక్రమ్, ప్రదీప్ రంగనాథ్ లాంటి యంగ్ హీరోస్ తో పోటీ పడబోతున్నాడు స్టార్ హీరో సూర్య. రీసెంట్లీ మే 1న నానితో పాటు శశికుమార్ తో థియేటర్లు కలెక్షన్లను షేర్ చేసుకున్నాడు సూర్య. రెట్రో బెడిసి కొట్టడంతో టూరిస్ట్ ఫ్యామిలీ హిట్ 3లు లీడ్ తీసుకున్నాయి. ఇప్పుడు హోప్స్ అన్ని ఆర్జే బాలాజీ సినిమాలో వస్తున్న సూర్య 45 పైనే. సూర్య 45ని దీపావళి బరిలో దింపాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారన్నది కోలీవుడ్ లేటెస్ట్ బజ్. ఇప్పటికే మారీ సెల్వరాజ్, ధ్రువ్ విక్రమ్ స్పోర్ట్స్ డ్రామా బైసన్ దీపావళి రేసులోకి వచ్చేసింది. అక్టోబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ధ్రువ్ విక్రమ్ కు హిట్ కొట్టడం చాలా ఇంపార్టెంట్. గతంలో ధ్రువ్ తండ్రి విక్రమ్ తో పితామహక్ చేశాడు సూర్య. అప్పటి నుంచి వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ లెక్కన ఇద్దరిలో ఏ ఒక్కరైనా డేట్స్ త్యాగం చేసే ఛాన్స్ కూడా ఉంది. లవ్ టుడే, డ్రాగన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ తర్వాత ప్రదీప్ రంగనాథ్ నటిస్తున్న సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నయన్ భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ బొమ్మ రీసెంట్లీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కృతి శెట్టి హీరోయిన్. లిక్ ను కూడా టపాసులు పండుగకు తీసుకురావాలి అనుకుంటున్నారు మేకర్స్. ఈ సినిమా కూడా అటు ప్రదీప్ ఇటు విఘ్నేష్ కు చాలా ఇంపార్టెంట్. ప్రదీప్ హ్యాట్రిక్ హిట్ పై కన్నేస్తే 3 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల రిజల్ట్ ఎలా ఉంటుందో డైరెక్టర్ చూడబోతున్నాడు. సో సూర్య, ప్రదీప్, ధ్రువ్లకు తన నెక్స్ట్ సినిమాలు వెరీ ఇంపార్టెంట్. మరి ఈ దీపావళికి ఎన్నొస్తాయో ఎన్నుంటాయో చూడాలి. ఈసారి నితిన్ ఫేట్ మార్చేందుకు ఒక్కరు కాదు, 3 ముద్దుగుమ్మలు రంగంలోకి దిగుతున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీతో వస్తోంది. నాట్ ఓన్లీ వన్ ఇండస్ట్రీ, 3 చిత్ర పరిశ్రమల నుండి భామలను పట్టుకొచ్చాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఇందులో 2 హీరోయిన్లు టాలీవుడ్ లక్ పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్ ఒక్క హిట్ కొట్టాడు అనుకునే లోపు 4-5 ఫ్లాపులు పలకరించాల్సిందే. భీష్మ తర్వాత నితిన్ ఖాతాలో బ్లాక్ బస్టరే లేదు. 5 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. కానీ పేలవమైన స్క్రిప్ట్స్ వల్ల వచ్చిన బొమ్మలన్నీ డిజాస్టర్స్ గా మారిపోతున్నాయి. గతేడాది నుండి పోస్ట్పోన్ అవుతూ ఈ మార్చిలో వచ్చిన రాబిన్ హుడ్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టైటిల్ తో వస్తున్నాడు నితిన్. రాబిన్ హుడ్ ఫ్లాప్ తర్వాత నితిన్ నుండి వస్తున్న మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ దర్శకుడు. వకీల్ సాబ్ తర్వాత వేణు తీస్తున్న బొమ్మ ఇదే. దీంతో ఈ సినిమా అటు నితిన్ ఇటు డైరెక్టర్ కి కీలకంగా మారింది. 3 ఏళ్లుగా ఈ సినిమాని చెక్కుతున్నాడు దర్శకుడు. ఎట్టకేలకు జూలై 4న రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అజనీష్, లోక్నాథ్, బాణీలు సమకూరుస్తున్నాడు. ఈసారి నితిన్ ఫేట్ మార్చేందుకు 3 భామలు రంగంలోకి దిగుతున్నారు. ఒకప్పటి స్టార్ బ్యూటీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆవిడే తెలుగమ్మాయి లయ.
ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. అలాగే ఇప్పటి వరకు మిడిల్ రేంజ్ హీరోస్తో జతకట్టిన వర్షా బొల్లమ్మ తెలుగులో ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోతో జోడీ కడుతోంది. ఇక కాంతారా ఫేమ్ సప్తమి గౌడ, మలయాళ యాక్ట్రెస్ స్వసికా విజయ్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు తమ లక్ ని పరీక్షించుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. మరి నితిన్ ఈ బ్యూటీస్ కి లక్కీ గాయగా మారతాడో లేదో చూడాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ సామెతలోని మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఒక సినిమా కంప్లీట్ అయ్యాక సెకండ్ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతున్నాడు. మరీ ఏడాదిన్నర క్రితం స్టార్ట్ అయిన ఆ మూవీ సంగతి ఏంటి? ఉందా? షెడ్డుకెళ్ళిందా? రణ్వీర్ సింగ్ ఫాదర్హుడ్ ఎంజాయ్మెంట్ నుంచి బయటకొచ్చేసి వర్క్లోకి రీజాయిన్ అయ్యాడు. రాఖియావ్ రాణికి ప్రేమ్ కహానీతో భారీ హిట్ అందుకున్న గల్లీ బాయ్ సోలో హీరోగా కనిపించి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. సింగం అగైన్ లో స్పెషల్ రోల్ చేశాడు రణ్వీర్. మధ్యలో ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ అనుకుంటే సెట్ కాలేదు. ప్రెసెంట్ దురంధర్ అనే మూవీ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి యూరి ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్టర్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. దురంధర్ సంగతి పక్కన పెడితే దోస్తానా 2 కు సెట్ చేశాడు. మరి ఎప్పుడో అనౌన్స్ చేసిన డాన్ 3 సంగతి ఏంటి? హీరో కమ్ ఫిల్మ్ మేకర్ ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో ఏడాదిన్నర క్రితమే ప్రకటించిన ఈ బొమ్మ అసలుందా, షెడ్డుకు వెళ్ళిపోయిందా అన్న డౌట్ ఫ్యాన్స్ లో కలిగేలా చేశారు మేకర్స్ అండ్ హీరో. అనౌన్స్మెంట్ వరకే పరిమితమైన ఈ బొమ్మ ఎట్టకేలకు సెట్స్ పై అడుగు పెట్టబోతుందని ముంబైలో ఒక బజ్ నడుస్తోంది. సెప్టెంబర్ నుండి డాన్ 3 కి రోల్, కెమెరా, యాక్షన్ చెప్పబోతున్నాడట ఫర్హాన్ అఖ్తర్. 120 బహదూర్ పూర్తి చేసి ఫర్హాన్ అఖ్తర్ కూడా ఇటు షిఫ్ట్ కానున్నాడు. దురంధర్ వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి తర్వాత డాన్ 3 సెట్ లోకి అడుగు పెట్టాలని అనుకున్నాడట రణ్వీర్. విక్రాంత్, మాసే నెగిటివ్ రోల్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో శర్వారి, కృతి సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారన్నది లేటెస్ట్ బజ్. డాన్ 2 లో షారుఖ్ ఖాన్ ప్లేస్ ను రీప్లేస్ చేసిన రణ్వీర్ సింగ్ బాద్షాలా మెప్పిస్తాడా? డాన్ కి 100% అయినా న్యాయం చేయగలడా? కెరీర్ స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అవుతున్నా హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. సక్సెస్ ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో తెలీదు. బ్లాక్ బాస్టర్ సౌండ్ కోసం చకోర పక్షిలా ఎదురు చూసిన మేడం కళ ఎట్టకేలకు తీరింది. మరి నెక్స్ట్ ఆఫర్స్ ని కొలగొడుతుందా? అదిదాస్ సర్ప్రైజు అంటూ కేతిక శర్మ కెరియర్ కు సింగిల్ పెద్ద బూస్టర్ అయింది. పూరిసన్, ఆకాష్ పూరి రొమాంటిక్ తో ఇంట్రడ్యూస్ అయిన ఈ బాత్రూమ్ సింగర్ రాబిన్ హుడ్ వరకు సక్సెస్ ఎలా ఉంటుంది, అది ఇచ్చే కిక్ ఏ రేంజ్ లో ఉంటుందని చూడలేదు. అన్నదమ్ములు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఆమె ఫేట్ మార్చలేకపోయారు. కానీ సడన్లీ శ్రీ విష్ణు లక్కీ మ్యాన్ అయ్యాడు. రొమాంటిక్ సీన్లకు అడ్డు చెప్పకపోయినా అందాలు ఆరబోస్తున్న కేతికకు హిట్ పడలేదు. ఆమె చేసిన త్యాగం వృధాగా మారిపోయింది. బాలీవుడ్లో ఓ ఓటీటీ సినిమాలో మెరిసిన మేడం మళ్ళీ టాలీవుడ్ చెంతకు చేరింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 4 ఇయర్స్ అవుతున్నా హిట్ సౌండ్ వినలేదు. కెరియర్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో ఆమెకు లక్కీ భాస్కర్ అయ్యాడు శ్రీ విష్ణు. రీసెంట్లీ రిలీజ్ అయిన సింగిల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. పూర్వ, హరిణి పాత్రలో ఒదిగిపోయారు కేతిక అండ్ ఇవానా. ఇవానా ఫస్ట్ టాలీవుడ్ ఫిల్మ్ కూడా ఇదే. ఎంట్రీ మూవీతోనే సక్సెస్ కొట్టేసింది. ఇప్పటివరకు ఐరన్ లెగ్ ట్యాగ్ వేసుకున్న కేతిక శర్మ ఇక లక్కీ లేడీగా మారిపోతుందా? ఆఫర్లను కొల్లగొడుతుందా?